ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించుచూ ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి సమస్తమైన మహిమ కలుగును గాక. ఈ టీవీ ప్రోగ్రామ్స్ మరి యూట్యూబ్లో మరి ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు, దీవెనలు మెండుగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లలను గొప్ప మేలులతో, దీవెనలతో, ఆశీర్వాదాలతో నింపునుగాక. ఆమెన్. నిజంగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన నీవు, నీ పిల్లలు, నీ కుటుంబము దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, నిజంగా సంతోషంగా, సమాధానముతో, గొప్ప దేవుని కార్యములతో, అద్భుతమైన దేవుని మహిమను అనుభవిస్తూ సాక్షులై, క్రీస్తుకు సాక్షులై అనేకులకి దీవెనకరంగా మీ జీవితాలు సమాధానముతో, నెమ్మదితో, మేళ్లతో నింపబడి ఉండాలి అంటే ఈరోజు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఒక చక్కటి అద్భుతమైన మాటని మీతో మాట్లాడబోతున్నాడండి. ఏంటి ఆ మాట? దేవుని వాక్యంలోకి వెళ్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వాక్యంలోకి మనం వెళ్దాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములన్నీ ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను పరిపూర్ణం చేసుకొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్ముషితము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము. హల్లెలూయా. దేవునికే సమస్తమైన మహిమ కలుగునుగాక. ఈ మాట నిజంగా ప్రతిని బిడ్డలు దొరికిన వాళ్ళు లేదా విన్నవాళ్ళు, తమ జీవితంలో విని విడిచిపెట్టకుండా ఈ మాటను పట్టుకున్న వాళ్ళు రియల్లీ గ్రేట్ అండి. వారు ధన్యులు. పట్టుకొని ఆచరణలో పెట్టిన వాళ్ళు నిజంగా ఇంకా గొప్ప ధన్యులని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి. అయితే దేవుడి వాక్యంలోకి వెళ్తే ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో బలియాగముగా మార్చబడుతున్నప్పుడు యేసుక్రీస్తు శిలువ ప్రక్కన ఇరువురు దొంగలు కూడా, వాళ్ళ పేరు దొంగలు, ఇరువురు దొంగలు కూడా సిలువ వేయబడ్డారు. ఆ సిలువ వేయబడిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి దేవుని దూషించాడు. రెండవ వ్యక్తి దేవునికి భయపడ్డాడు. ఆ మొదటి వ్యక్తిని దూషిస్తూ, గద్దిస్తూ, నువ్వు దేవునికి భయపడవా అని చెబుతూ ఉన్నాడండి. ఎందుకు ఈ మాట నేను మీతో పంచుకుంటున్నానంటే, దేవుడి భయము అనేది ప్రతి వ్యక్తి జీవితంలో కూడా పరిశుద్ధతనిస్తుంది. చివరి వరకు అతని జీవితంలో దొంగగానే జీవించాడు. కలువరి శిలువలో ప్రభువును చూచిన వెంటనే అతనికి భయం పుట్టింది. ఎప్పుడైతే భయము పుట్టిందో ఆ భయము ఆ వ్యక్తి జీవితాన్ని యావత్తును కూడా మార్చివేసి రక్షణలోనికి తీసుకెళ్ళింది. రెండవది, యేసుక్రీస్తును గుర్తెరిగింది. మూడవది, పరిశుద్ధతను తన జీవితంలో మాట అంటూ ఉంటారు కదా, దీపం ఉండగానే ఇండ్లు చక్క పెట్టుకోవాలని. తన మరణము రాకతలికే కృప వచ్చిన వెంటనే భయపడి తన పాపములు సిలువ దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి అతడు పరిశుద్ధతను కాపాడుకున్నాడు. పోగొట్టుకున్న పరిశుద్ధతను తిరిగి పొందుకొని తన చివరి దినముల్లో సైతం కూడా దేవునికి నిండు మనసుగా అప్పగించుకొని, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి చివరి మాట, అద్భుతమైన మాట, సిలువలోనే సువార్తను ప్రకటించి ప్రభు దగ్గరికి వెళ్ళారండి. ఈ మాట చెప్తున్నా తెలుసా, సత్య సువార్తను ప్రకటించాలి అన్న కూడా నీ అంతరంగంలో పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో ఒక హెచ్చరికతో కూడినటువంటి మాట, నిజంగా గ్రేట్ అండి. హెచ్చరికతో కూడిన మాట పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడండి. ఈ మాటలోని లోతైనటువంటి దైవిక శక్తి నన్ను అడుగుతే గన ఎంత గొప్ప దేవుడు అండి. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు నీతో
నీ కుటుంబంతో, నీ పిల్లలతో ముఖాముఖిగా మాట్లాడేటువంటి దేవుడు. ప్రియమైన బిడ్డలారా, చూడండి, నిజంగా నా జీవితంలో నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి, ఊహించలేదు. నేను ఒక దైవజనుడిగా మార్చబడి దేవుని సేవ చేస్తానని, దేవుని మాటలు నేను ప్రకటిస్తానని నాకైతే తెలియదు. నా తల్లిదండ్రులు క్రైస్తవులు కాదు, క్రీస్తు యొక్క బోధలు నన్ను పెంచలేదండి. ఇప్పుడెప్పటి నుంచి కూడా తెలియదు. 28/8/2009లో యేసుక్రీస్తు కృప నా మీదికి దిగు వచ్చింది. ఆయన నన్ను పిలుచుకున్న తర్వాత నన్ను దేవునికి అప్పగించుకున్నాను. ప్రియమైన బిడ్డలారా, నిజంగా దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈరోజు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మామూలు మాట కాదు. ఒక దైవజనుడిగా నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. వాక్యం చెప్తుంది, దైవజనుల నోట దేవుడి వాక్యాలను, దేవుడి ప్రవచనములను, దేవుడి మర్మములను దేవుడు పెడతాడండి. రేపటి దినాన మీ అందరూ కూడా మా జీవితంలో ఇది ఎందుకు జరగలేదు అంటే, ఆల్రెడీగా దేవుని ప్రవక్తలను, దైవజనులను నిలబెట్టి వారి ద్వారా నీతో నేను ముఖాముఖిగా మాట్లాడాను కదా. నీవే నీ మనస్సును మార్చుకోలేదు, నీవే నీ పద్ధతులను మార్చుకోలేదు, నువ్వు ఈ లోకంలో బిజీగా ఉన్నావు కానీ దేవునికి చోటు ఇవ్వలేదని దేవుడు ఒకవేళ నీ మీద నేరారోపణ చేయక తలికే నీ జీవితాన్ని సట్రెట్ చేసుకున్నట్లయితే నువ్వు ధన్యురాలివని ప్రభు పేరుతో మనవి చేస్తున్నా. ఈ వర్తమానం వింటూ ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరేపణతో నేను చెబుతున్నటువంటి మాట, ప్రియమైన బిడ్డలారా, అనేక మందికి ఈ వర్తమానాన్ని చేరవేయండి, షేర్ చేయాల్సిందిగా ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. ఈ వర్తమానము అనేకులకి ఎంతో దీవెనకరమైందండి. నిజముగా దేవునికి సమస్తమైన మహిమ కలుగునుగాక. రైట్, దేవుని వాక్యంలోకి వెళ్దాం. 2 కొరింథీ 7:1 దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, ప్రియమైన బిడ్డలారా, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుడి భయముతో పరిశుద్ధతను పరిపూర్ణము చేసుకొనుచు. ఇక్కడ నేను ఆగుతున్నాను, ఆ తర్వాత నేను ముందుకెళ్తాను. ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట. ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా ఇది జరిగి తీరాల్సిందే. పరిశుద్ధత అనేది నువ్వు దేవునికి ఎప్పుడైతే భయపడతావో, దేవునికి ఎప్పుడైతే లోబడతావో, దేవుడు నన్ను చూస్తున్నాడని ఎప్పుడైతే గ్రహిస్తావో, దేవుడి దగ్గర నుంచి నేను తప్పించుకోలేడని నీవు ఫిక్స్ అవుతావో, అప్పుడే ప్రియమైన బిడ్డలారా పరిశుద్ధత అనేది నీకు వస్తుంది. దేవునికి నీవు నీ జీవితంలో భయపడకుండా ఉన్నంత కాలం కూడా నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని లోకములో ఎప్పుడు కూడా కొనసాగించలేవు. ఈ మాట నేను మళ్ళీ చెప్తున్నాను. ఈ వచనములోని దైవిక శక్తి చదివి విడిచిపెడితే గనా నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉండవు, సాతాను నీ జీవితంలో ఓడించే వ్యక్తిగా ఉండవు. అంతేకాదు కానీ పరిశుద్ధత లేకుండా నీ జీవితంలో సాతాను ప్రవేశిస్తే ఎన్ని భయంకరమైన విపత్తులైనా చేయుటకు నిన్ను రేపుతే నీ ఇంట్లోనే నువ్వు ఒక భయంకరమైన వ్యక్తిగా మార్చబడచ్చు. నువ్వు బయటికి వెళ్ళలేతే ఇంకా ఎన్ని గొప్ప భయంకరమైన విషయాలను నువ్వు లేపగలుగుతావో తెలియదు. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. రెండో మాట నేను రిలీజ్ చేస్తున్నాను, ప్రియం గట్టిగా పట్టుకోవాలి. నీకే కాదు, నీ భార్యకు పరిశుద్ధత కావాలి, నీ భార్యకే కాదు నీ భర్తకు పరిశుద్ధత కావాలి, నీ భర్తకే కాదు నీ ఇంట్లో మీకు దేవుడు అనుగ్రహించిన పిల్లలకు కూడా పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధత లేకుండా ఉంటుందో, ప్రియ దేవుని బిడ్డలారా, అపరిశుద్ధత ఎంటర్ అవుతుందండి. అదే తమకిష్టమైన జీవితం. పరిశుద్ధత కావాలి అంటే దేవుని వాక్యం చెప్తుంది, రెండో మార్గం లేదు, ఒక్కటే మార్గం. ప్రపంచంలో పుట్టిన ప్రతి బిడ్డ, అది నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబీకులు, నీ అక్క చెల్లెళ్ళు, నీ అన్నదమ్ముళ్ళు, టోటల్లీ ఎవరైనప్పటికీ కూడా ఆ వ్యక్తి జీవితంలో పరిశుద్ధత కావాలి. ఒక పరిశుద్ధమైన జీవితం జీవించాలి అంటే ఈ లోకములో ఇంపాసిబుల్ అండి. ఈ లోకములో పరిశుద్ధమైన జీవితం కావాలి అంటే పాసిబుల్ ఒక్కటే. యేసుక్రీస్తును విశ్వసించి నమ్మి ఆయన అడుగు జాడల్లో వెళుతూ ఎంతకాలం అంటే జీవితకాలం అంతా కూడా నేను మళ్ళీ చెప్తున్నా, నీ జీవితకాలం అంతా కూడా ఆయన మార్గముల గుండా నువ్వు అడుగులు వేస్తూ ఆయన వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే వినడం మొదలు పెడతావో, ఆయన వాక్యము నీ నరములు, ఎముకలు, కండరాలు, రక్తం, మాంసములడికి చొచ్చుకునికి వెళ్ళి నీలో ఎక్కడ అపవిత్రత దాచబెట్టబడి ఉందో దాన్ని యావత్తు
కూడా దేవుడు వాక్యము ద్వారా ప్రవక్తలను, సువార్థికులను, దైవజనులను దేవుడు సేవకులను నిలబెట్టి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు నీ నర ఎముక కండ రక్తం మాంసానికి చొచ్చుకెళ్ళి అందులో దాయబడిన దేవునికి విరోధమైన దురాత్మ శక్తులను, విరోధమైన సాతాను యొక్క దూతలను యావత్తు సాతాను రాజ్యాన్ని నీలో నుంచి తొలగించగలడండి. అందుకే నీ వ్యక్తిగత జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటి తెలుసా అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం అండి. ఆ దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం నీకు కావాలంటే నీ దేహానికి, నీ ఆత్మకు వాక్యం కావాలి. వాక్యపు తాకిడి అనుభవించాలి. వాక్యపు శక్తితో నువ్వు నింపబడాలి. వాక్యపు జ్ఞానముతో నింపబడాలి. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడని గ్రహించాలి ప్రియమైన బిడ్డలారా. అందుకే నీవును, నీ పిల్లలను, నీ కుటుంబం యావత్తు కూడా దేవుడి మందిరానికి వెళ్ళి దేవుడు చెప్పిన మాటలను గ్రహిస్తూ ఆ మాటల మీద నువ్వు హృదయం ఉంచినప్పుడు, ఆ మాటలు నీలోనికి నువ్వు పంపించుకున్నప్పుడు, ఆ మాటలు నీలోనికి వెళ్ళినప్పుడు నీలో చీకటి కార్యములన్నీ తొలగించి నిన్ను ఒక ప్రత్యేక వ్యక్తిగా తయారు చేయగలగడం ఒక భాగం అయితే, రెండోది నీలో దేవుడి భయాన్ని పుట్టించి, మూడోది చెప్పమంటారా పిల్లరా, నీ భూమి మీద నీవు సాతానికి భయాన్ని పుట్టించే వ్యక్తిగా మార్చబడతావు. ఇది మామూలు విషయం కాదండి. ఒకప్పుడు ఏవేవైతే నువ్వు చేయడం మొదలుపెట్టి నీ దేహాన్ని బలహీనపరుచుకున్నావో, నీ ఆత్మను బలహీనపరుచుకున్నావో, వేటినైతే నువ్వు చిరుక్కున్నావో అవి అసహిష్టముగా మార్చబడతాయి. రెండో చెప్పమంటావా ప్రియమైన బిడ్డలారా, నువ్వు దేవునికి భయపడినప్పుడు నీలోనికి అవి వచ్చేదానికి వణుకుతాయండి. మూడో మాట చెప్తా వినండి. దేవుడి భయం లేకపోతే సాతాను నీలోనికి ప్రవేశించి నీ జీవితకాలం అంతా నీకు భయాన్ని తీసుకొచ్చి పెడితే దాని నుంచి విడిపించడం ఎవరి తరము కూడా కాదు. ఇది డైరీలో రాసుకోండి. ఎందుకంటే అపవిత్రమైన హృదయము, అపవిత్రమైన శరీరము దీనికి తీర్పులోనికి నిలబడినప్పుడు నువ్వు దొంగాన్ని తీర్చబడతావు, నువ్వు అబద్ధికుడిని తీర్చబడతావు, నువ్వు వేషధారణని తీర్చబడతావు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో భయంకరమైన విపత్తులు నీ జీవితకాలం అంతా నీకు తగులుతూనే ఉంటాయి. దాన్ని భరిస్తూనే బ్రతికినంతకాలం తలదించుకునే ఉండాలి. నేను ఒక సంఘటన మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నానండి. పెద్దరికంలో ఉన్న వ్యక్తి ఒక వేలో వెళ్తూ ఉన్నాడండి. ఒక చోట నా కంటికి కనిపించాడు తప్పిదం చేస్తూ. ఎప్పుడైతే కంటికి కనిపించాడో అప్పటి నుంచి కళ్ళు దించుకుంటాడు, తల దించుకుంటాడు, కళ్ళు మూసుకుంటాడు, ఇలా పక్కకి వెళ్ళిపోతున్నాడండి. ఎంతకాలం అంటే ఇప్పటికీ కూడా అది జరిగి కొన్ని సంవత్సరాలు అవుతుంది. నా కంట పడినప్పుడల్లా ఆ వ్యక్తి తల దించుకుంటూనే వెళ్ళిపోతున్నాడు. గమనించండి, ఒక వ్యక్తి తప్పిదము చేస్తే, పాపం చేస్తే దేవునికి భయపడకుండా తనకి ఇష్టమైన జీవితం జీవించడం మొదలు పెడితే, రెండోది దేవుని భయం అతనిలో లేపినప్పుడు మనుషులు కూడా ఆ వ్యక్తి భయపడే వ్యక్తిగా మార్చబడతాడండి. ఎందుకు తెలుసా? నా గుట్టును, నా రట్టును ఈ వ్యక్తి ఎప్పుడు ఎక్కడ బయట పెడతాడో అప్పుడు నా కుమార్తెలు తంతారేమో, నా కుమారులు తంతారేమో, నా భార్య నన్ను విడిచిపెడతాదేమో, నా తల్లిదండ్రులను విడిచిపెడతారేమో, నాకు తిట్లు వస్తాయేమో, నాకు అవమానం వస్తుందేమో, నాకు నింద వస్తుందేమో. బ్రతికినంత కాలం భీతి భయంతోనే బ్రతకక తప్పదు. నేను చెప్తున్న మాట ఛాలెంజింగ్తో కూడిన మాట. నేను చెప్తున్నమాట ఖచ్చితంగా మీ వ్యక్తిగత జీవితంలో ఏ తప్పిదమైనా, ఏ పాపమైనా చేసిన వెంటనే అది నిన్ను వెంటాడుతుందనే సత్యాన్ని నువ్వు మర్చిపోకుండా గుర్తెరిగినట్లయితే ఈరోజే దాన్ని నువ్వు దులుపుకొని నువ్వు దేవునికి అప్పగించుకొని దేవుడి వాక్యము ద్వారా బలం పొందుకొని నీలో ఏ తప్పిదములైతే నిన్ను వెంటాడుతున్నాయో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి తలదించుకునే వ్యక్తిగా కాకుండా తల ఎత్తుకునే వ్యక్తిగా నిన్ను తయారు చేసేదే నా దేవుని శక్తి. నేను నమ్మినటువంటి దేవుడు, ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభువారండి. ఆయన యొక్క శక్తి ఏం చేస్తుందంటే ప్రియమైన బిడ్డలారా, నీలో దేవునికి విరోధమైంది తొలగించి నిన్ను దేవుడికి భయపడే వ్యక్తిగా మార్చి సాతానుకు వణుకు పుట్టించే వ్యక్తిగా నిన్ను తయారు చేయగలడు దేవుడు. అందుకే నీకు నువ్వు కావాలి, నీ పిల్లలకు నువ్వు కావాలి. ఏ భయం కావాలి తెలుసా? దేవుడి భయము. దేవుడి భయం ఎప్పుడైతే ఉండదో మనము 100% తప్పిపోతూ ఉంటాము, పాపములో పడిపోతూ ఉంటాము, తప్పిదాలను చేస్తూ దాచిపెడుతూ ఉంటాము. దొంగ భజన చేయడం మొదలు పెడితే ఆ దొంగ భజనకు దేవుడు పలకడు, సాతాను నవ్వుతూ ఉంటాడు. వీళ్ళంతా కథలు, వీళ్ళ భక్తిలో శక్తి లేదులని నిన్ను ముంచేదానికి పెద్ద సమస్య ఏం కాదు, నీకు నింద తెచ్చేదానికి సాతానికి పెద్ద సమస్య ఏం కాదు, నువ్వు గాలికి కొట్టుకుపోయే వ్యక్తిగా ఉండేదానికి పెద్ద సమస్య ఏం కాదు. దేవుడే
నువ్వు దేవునికి భయపడే వ్యక్తివో కాదో దేవుడే చూచి, దేవుడే పరీక్షించి, దేవుడే నీ పక్షాన ఉండి సాతాను ఓడించాలనే సత్యము నువ్వు మర్చిపోకుండా తెలుసుకున్నట్లయితే నువ్వు ధన్యుడివి, ధన్యురాలి. ఈ వచనం ఏం చెప్తుందంటే ప్రియమైన పిల్లారా, చూడండి 2 కొరింథీ 7:1 చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఎంతో తన పిల్లలను ప్రేమించి చెప్తున్నాడు. ప్రియులారా, మనకు వాగ్దానాలు ఉన్నాయండి. దేవుడి వాగ్దానాలు ఉన్నాయి కనుక నిజంగా చాలా గొప్ప వాగ్దానాలు దేవుడు తన బిడ్డలకి ఇచ్చాడు. మామూలు వాగ్దానాలు కాదు. దేవుడి వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే వాగ్దానం తీసుకున్నావు 31 నైట్. ఆ వాగ్దానం నువ్వు తీసుకున్న వాగ్దానం, ఆ వాగ్దానం మీద నమ్మకం ఉంచినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు తన బిడ్డలకి ఇచ్చిన వాగ్దానాలు లెక్కకు మించినవన్నీ. అవి నీ ద్వారా ప్రపంచం అందంతటా జరుగుతూ ఉంటాయి. నిన్ను తల ఎత్తుకునేవాడిగా పెడతా అన్నాడు కానీ తల దించుకునేవాడిగా పెట్టాడు. ఇది దేవుడి వాగ్దానం. అంతేకాదు కానీ నీ కొరకు పరలోకాన్ని సిద్ధం చేసి పెట్టాడు. అది దేవుడి వాగ్దానం. ఇంకో మాట చెప్పాలంటే, ఒక తల్లికి పుట్టిన బిడ్డ విషయంలో తల్లిదండ్రులు ఎన్ని వాగ్దానాలు ఇచ్చి వారికి సొంతం చేస్తారో, ఇది ఉండాలి నా బిడ్డకు, ఇది ఉండాలి అనుకుంటారో, అంతకు మించిన రెట్లు దేవుడు తన రక్తం ఇచ్చి కొన్న దేవుడు, తన ప్రాణం ఇచ్చి కొన్న దేవుడు నిజంగా తన బిడ్డల కొరకు లెక్కకు మించినటువంటి వాగ్దానాలను తన బిడ్డలకి ఇచ్చి తన జీవితంలో నిజముగా పిల్లలు ఊహించని మేలులతో దేవుడి నింపాలని దేవుడి ఆలోచన ఒక వ్యక్తి పట్ల, దేవుని ప్రియ బిడ్డల అందరి పట్ల కూడా అండి. అది వాగ్దానం ఏం చెప్తుంది చూడండి. ఈ వాగ్దానంలో ఉన్నవి కనుక దేవుడి భయముతో పరిశుద్ధతను పరిపూర్ణము చేసుకొనొచ్చు. దేవుడి భయముతో ఎంతకాలం మనం జీవించాలంటే జీవితకాలం అంతా కూడా దేవుడి భయభక్తులు కలిగిన వారమైతే దేవుని వాక్యం చెప్తుంది మన పరిశుద్ధతను మనము కాపాడుకునేటువంటి వారం. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఆగి ఒక ప్రశ్న వేస్తాను మీకు. దేవుని బిడ్డలుగా తల్లిదండ్రులకి మీకు దేవుడి భయం లేకపోతే నీ బిడ్డలకు దేవుడి భయం ఉంటుందా? పరీక్షించుకోండి. ఒకవేళ చిన్నప్పటి నుంచి నీ బిడ్డలకు దేవుని యందు భయము భక్తి లేకపోతే వారి జీవితాలు ఏ విధంగా ఉంటాయి? నిజంగా ఏ విధంగా ఉంటాయి? బైబిల్ చెప్తుంది, భక్తిహీనుల కుటుంబాల మీదకి దేవుడి శాపం వస్తుందని రాయబడిందండి. భక్తిహీనుల కుటుంబాలు లేకపోతే భక్తిహీనులను పేరు జ్ఞాపకం చేసుకోవడం అసహించుకోవడం అని రాయబడిందండి. నిజంగా భక్తిహీనులు వారి క్రియలను బట్టి వారు చిక్కుబడతారని రాయబడింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో భయంకరమైన విపత్తులు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలకు ఏముండాలంటే దేవుడి భయం ఉండాలి. ఆ దేవుడి భయము నువ్వు ఎప్పుడైతే పొందుకునేటువంటి వ్యక్తిగా ఉంటావో నీ జీవితము దీవెనకరంగా ఉంటుందండి. దేవుడి భయము, దేవుని వాక్యం చెప్తుంది, ఈ దేవుడి భయము ఒక వ్యక్తిలో పరిపూర్ణంగా ఉండాలి అన్న కూడా ఒక అద్భుతం చెప్పమంటావా? గ్రేట్ అయిన మాట అండి, మామూలు మాట కాదు. దేవుని ఆజ్ఞలు, దేవుడి భయము కలిగిన వ్యక్తులు విడువక వెంబడిస్తూ ఆయన అడుగు జాడల్లో అడుగులేస్తూ ముందుకెళ్తూ ఉంటారు. ఆయన అడుగు జాడల్లో అడుగులేసినప్పుడు సాతాను చితకుతో కుటుంబం ముందుకెళ్ళిపోతుంటారండి. దేవుడి అడుగు జాడలను ఎప్పుడైతే అడుగు వేయకుండా ఉన్నారు అంటే దేవుడి భయము లేదనేటువంటి ఒక బలమైన తీర్మానం. రెండవది, ఆల్రెడీగా అపవాది నిన్ను అపవిత్రపరిచిందనేటువంటి గుడ్డి గుర్తండి. మూడో మాట చెప్పమంటావా? నీ గురించి నువ్వే సాక్ష్యం చెప్పుకోలేవు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఒక వ్యక్తి దేవుడికి భయపడినప్పుడే ఒక పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగించగలడు. చూడండి ఈ మాట, దేవుడి భయముతో పరిశుద్ధతను పరిపూర్ణం చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్ముషితం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. శరీరము పరిశుద్ధంగా ఉండాలంట, ఆత్మ పరిశుద్ధంగా ఉండాలంట. ఈ 2 ఒక వ్యక్తి జీవితంలో జరిగి తీరాలి అంటే ఆ వ్యక్తి తన వ్యక్తిగత జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం జీవించాల్సినటువంటి వ్యక్తిగా ఉన్నాడండి. అలా నీవు కానీ నీ కుటుంబ సభ్యులు యావత్తు కూడా అలా ఎప్పుడైతే జీవించడం మొదలు పెడతారో అపవాదికి నీ ఇంట్లో చోటు ఉండదు. అంతేకాదు నీ బిడ్డల జీవితంలో కూడా అపవాదికి చోటు ఉండదని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. ప్రియమైన పిల్లరా, ఇంకొక మాట చెప్పమంటారా? చాలామంది జీవితాల్లో ఏం జరుగుతుందంటే భయంకరమైన పరిస్థితులు ఎందుకు ఎదుర్కొంటున్నారంటే చూద్దామా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:11 ప్రియమైన పిల్లరా, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోనట్లుగా మనలో ఎవడును పడిపోకుండా విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడము. అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా. ఇక్కడ చూసినట్లయితే చాలా మంది తమ వ్యక్తిగత జీవితంలో దేవుడికి భయపడకుండా అవిధేయత వలన పడిపోయినారంట. ఏంటి?
నన్ను అడుగుతే గన లోక సంబంధమైన ఆశలు చాలా కలిగి దేవుడికి చోటివ్వక, దేవుడి మందిరానికి చోటివ్వక, దేవుడి ఆజ్ఞలకు చోటివ్వక, దేవుడి వాక్యాన్ని ధ్యానించి తెలుసుకొని సత్య మార్గంలో వెళ్ళేదానికి చోటివ్వక, ప్రార్థనకు చోటివ్వక, దేవునికి విధేయత కాకుండా అవిధేయతగా వారు మార్చబడి నిజంగా ఏమైనారంటే పడిపోయినారంటే ప్రియమైన బిడ్డలారా, అవిధేయత ద్వారా మన వ్యక్తిగత జీవితంలో అనేక సందర్భాల్లో మనం పడిపోతామండి. అందుకని వ్యక్తిగత జీవితంలో ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట ఏం తెలుసా, దేవుడి భయాన్ని కలిగి నువ్వు ఎప్పుడైతే అడుగులు వేయడం మొదలు పెడతావో ఆ దేవుడి భయములో నీ కొరకు దేవుడు సిద్ధము చేసిన ప్రతి దీవెన నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావండి. అది ఆపడం ఎవరి తరము కూడా కాదు. కానీ ఇక్కడ దేవుడికి భయము లేకుండా అవిధేయతతో నువ్వు అడుగులు వేయడం మొదలుపెట్టినప్పుడు, అది వెనుక అడుగులు వేయడం మొదలుపెట్టినప్పుడు నిజంగా వ్యక్తిగత జీవితంలో నువ్వు పడిపోయేదానికి 100% అవకాశం ఉందండి. యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత ఆశీర్వాదాలన్నిటికాడికి గొప్ప ఆశీర్వాదం ఏం తెలుసా అంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం, వారికి కొదవలు ఉండవండి, కొరతలు ఉండవండి, తరతరాలు దీవెనలు దేవుడి వారి మీదకి కుమ్మరిస్తాడండి. నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారి ప్రార్థన దేవుడు అంగీకరిస్తారు. వారికి కావలసిన ప్రతిదీ కూడా వారి హృదయవాంఛలు దేవుడు తీరుస్తాడండి. కానీ ఇందులో నా జీవితము దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితంగా ఉండాలి అనేటువంటి ఒక బలమైన తీర్మానంతో ఆ వ్యక్తిగత జీవితంలో ఆ వ్యక్తి దేవునితో నడవడం మొదలు పెడితే ఆ వ్యక్తి జీవితంలో కావలసిన ప్రతి దీవెన కూడా దేవుడు అనుగ్రహిస్తాడండి. కానీ ఇక్కడ జరిగేటువంటి ఒక చిన్న తప్పిదం ఏంటి తెలుసా, అవిధేయత అంటే అటువంటి పరిశుద్ధమైన భయభక్తులు కలిగిన జీవితం కావాలి అని కోరుకోకుండా ఈ లోక సంబంధమైన వాటి మీద దృష్టి కలిగి మనం అడుగులు ముందుకేసినప్పుడు, నిజంగా మనం దేవునికి సరెండర్ కాకుండా ఉన్నప్పుడు, నిజంగా దేవుని ఆజ్ఞలను భయభక్తులతో భయముతో పాటించకుండా ఉన్నప్పుడు నిజంగా ఏమైపోతుందంటే అవిధేయత ఆటోమేటిక్గా పడిపోతాం. మన గురించి ఎవరు పెద్దగా చెప్పుకోరండి. గొప్ప భక్తి పరురాలు లేదా గొప్ప భక్తి పరుడు అని చెప్పుకోరండి. నిజంగా మన కథలన్నీ కూడా దేవునికి తెలుసు. అందుకే అవిధేయత అనేది నీ జీవితంలోకి రాకుండా నువ్వు చూసుకున్నట్లయితే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు అనేక మంది క్రైస్తవ జీవితంలో ఏం జరుగుతుంది అంటే, అనేక మంది అవిధేయత ద్వారా భయభక్తులు కలిగిన జీవితం కోరుకోవాలనే దానికి బదులుగా నన్ను అది పొందుకోవాలా, ఇది పొందుకోవాలా, ఇంకొకటి పొందుకోవాలా, ప్రవచనాలు కావాలా, దర్శనాలు కావాలా, ఏదేదో అది కావాలి, ఇది కావాలనుకుని పరిగెడుతున్నారు. కానీ భయభక్తులు కలిగిన జీవితం నేను జీవించాలని ఒక తీర్మానం తీసుకొని నీవే క్రీస్తుకు సాక్షిగా ఉండి అనేకులు దేవుని దగ్గరికి ఎందుకు పంపించకూడదు, ఎందుకు త్రిప్పకూడదు, ఎందుకు నడిపించకూడదు, నీ ద్వారా దేవుడు చేయాలనుకున్న బలమైన కార్యాలు చేయాలి అన్న కూడా నీ జీవితంలో భయభక్తులు కలిగిన జీవితం ఉండాలి కదా. ప్రియమైన బిడ్డలారా, దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చబడాలి అన్న కూడా నీ వ్యక్తిగత జీవితంలో భయభక్తులు కలిగిన జీవితం చాలా ప్రాముఖ్యమైంది. సంఘాలు మారడం కాదు, నీ ఇష్టమైన చోటికి వెళ్ళడం కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా వాక్యానికి భయపడుతున్నావా లేదా, దేవుడి భయం నీకు ఉందా లేదా, నిన్ను పరీక్షించుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, దేవుడి భయం ఉన్న చోట చాలా మంది ఏం చేస్తారు తెలుసా, దైవజనుడు దేవుడి ప్రేరేపణతో దేవుడి వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పినప్పుడు ఆ వాక్యము వారి హృదయములో గుచ్చుకున్నప్పుడు మాకు ఈ బోధ నచ్చలేదు అని అనేక మంది విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారి లెక్కకు మించిన వ్యక్తులు. ప్రియమైన బిడ్డలారా, వాళ్ళకి ఇష్టమైన బోధకి వెళ్ళిపోయి వారి తప్పిదాలు పాపాలు వాళ్ళు అలాగనే పెట్టుకొని వారు వాటిలోనే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వారు నిజంగా బ్రతికి ఉన్న చచ్చిన వారితో యేసుక్రీస్తును అంగీకరించి ఉన్నావంటే దేవుడి భయముతో బ్రతికే జీవితం నీకు ఉండాలండి. మనుషుల భయం వేరు, దేవుడి భయం వేరండి. దేవునికి భయపడితే నీ వ్యక్తిగత జీవితం ఎట్లుంటుందంటే ప్రియమైన బిడ్డలారా, ఒక అద్భుతమైన రీతిగా ఉంటుంది. బైబిల్ చెప్తుంది తెలుసా, నువ్వు దేవునికి భయపడితే నిన్ను బట్టి ప్రజలు నువ్వు భయపడితే నిన్ను బట్టి ప్రజలు నీకు భయపడతారండి. ఇదేం చెప్తున్న మాట కాదు. అందుకే బైబిల్ చెప్తుంది నీతిమంతుల జోలికి రాకూడదు అని రాయబడిందండి. వాళ్ళ జోలికి ఎవరి జోలికైనా వెళ్ళొచ్చు, కానీ నీతిమంతుల జోలికి వెళ్ళడం అనేది నిజంగా దేవుని కనుగుడ్డును తాకినట్లే. ప్రియమైన బిడ్డలారా, అలాంటి బ్రతుకు మనం ఎందుకు బ్రతకూడదు, అలాంటి జీవితం మనం ఎందుకు జీవించకూడదు? నీ జోలికి వస్తే నిజంగా దేవుడి కనుగుడ్డుని తాకినాడు అన్నాడు కదా, అటువంటి అద్భుతమైన జీవితం మనం ఎందుకు జీవించకూడదు? ప్రియమైన బిడ్డలారా, ఒకసారి నిన్ను పరీక్షించుకో, నిన్ను నీవుగా దేవునికి అప్పగించుకొని
ఆశీర్వాదాలకు అన్నిటికాడికి ఆశీర్వాదం ప్రభా. బ్రతికినంత కాలం నీ యందు భయభక్తులతో బ్రతుకుతాను ప్రభు అంటే నీ జీవితమే వేల కాదు, లక్షలు కాదు, అనేకులకి దీవెనకరమైన జీవితం ఉంటుంది. నీ యందు భయభక్తులు కలిగే జీవితాన్ని జీవించుటకు నువ్వు తీర్మానం తీసుకున్నట్లయితే నీ జీవితంలో భీతి, భయము, దిగులు, టెన్షన్ ఉండదండి. ఛాలెంజింగ్తో కూడిన మాట అండి, ఛాలెంజింగ్తో కూడిన మాట. మూడో మాట చెప్పంటారా, దేవుడి వాగ్దానాలు నెరవేర్చబడాలి అంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వ్యక్తులుగా ఉండాలండి. 4వ మాట చెప్పంటారా, దేవుని యందు భయభక్తులు కలిగి భూమి మీద బ్రతుకు దినములెల్లా తమ పరిశుద్ధతను కాపాడుకుంటుండే వాళ్ళే, జీవితకాలం అంతా తన పరిశుద్ధతను కాపాడుకుంటూ జీవించే వాళ్ళు మాత్రమే నిత్య పరలోకానికి వెళ్తారండి, విశ్రాంతిలోకి ప్రవేశిస్తారంట. తమ 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 పరిశుద్ధతను పోగొట్టుకుంటే గన నిత్య విశ్రాంతిలోకి ప్రవేశించరండి. చూడండి, ఎన్ని ఆస్తులు, అంతస్తులు, హోదాలు, సిరి సంపదలు, మణిమాణిక్యాలు, వైడూర్యాలు ఈ లోకంలో అన్నీ ఉన్నా కూడా పరిశుద్ధత లేకపోతే ఆ జీవితము నిజంగా ఎంతో ఘోరమైన జీవితం. అంటే నిన్ను నువ్వే పరీక్షించుకోవాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి. పరీక్షించుకో, నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నావా లేదా దయ్యాలకు హృదయంలో చోటిచ్చావా, అబద్ధానికి హృదయంలో చోటిచ్చావా, వేషధారణకు హృదయంలో చోటిచ్చావా, మోసానికి లంచానికి హృదయంలో చోటిచ్చావా, అక్రమ సంబంధానికి హృదయంలో చోటిచ్చావా, నిన్ను నీవుగా దేవుడు భయము లేకుండా నిన్ను నీవుగా ఏ పాపానికి అప్పగించుకున్నావో నిన్ను పరీక్షించుకోవాలి. ప్రతిదినం ఈ దినమున పరీక్షించుకోవాలి. దేవుడు భయపడితే, దేవునికి భయపడేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటే నిన్ను నువ్వుగా అపవిత్రపరచుకోవు. దేవుని అడుగు జాడల్లో నువ్వు అడుగులేస్తూ దేవుని కొరకు ఒక రోషం కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రియమైన బిడ్డలారా. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది, ఈ జీవితంలో నీవు క్రీస్తుని విడిచిపెట్టకుండా ఉండాలి అంటే, వ్యక్తిగత జీవితంలో ఓడిపోకుండా ఉండాలి అంటే, పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. 2 పేతురు 1వ అధ్యాయం 10-11 వచనాలు. ఇవి మీ హృదయంలో ప్రింట్ అయిపోవాలంటే, ముద్రించుకోవాలి. దేవుడి భయం కలిగి నువ్వు పొందుకున్న రక్షణ, నువ్వు రక్షణ పొందుకుందని కూడా అంత ఈజీగా కాదు. నువ్వు పాపివని గ్రహించి 2000 సంవత్సరాల కిందట కలువరి సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి సిలువలో నీ పాపాల నిమిత్తం బలియాగముగా మార్చబడ్డాడని గ్రహించి బాప్తిసుడిగా మార్చబడిన తర్వాత నీ పాపములు కొట్టివేయబడ్డాయి, నీకు నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుటకు తీర్మానం తీసుకున్న దినమని మర్చిపోకూడదు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్న తండ్రి, ఇతబడ్డ దేవుడి వాక్యాన్ని ప్రతి బిడ్డలో నీరు కట్టి ఫలింపచేయండి. నీ కృప దయచేయండి, నీ కనికరం దయచేయండి, నీ బలమంతటిని బిడ్డ మీదకి దయచేయండి. ఎక్కడెక్కడ ఎవరు ఎంత బలహీనలో ఉన్నారో నాయన, వారి బలహీనతలన్నిటి నుంచి ప్రతి బిడ్డను విడిపించండి. ఆత్మతో నింపండి, శక్తితో నింపండి తండ్రి. నీతో నడిచే గొప్ప ధన్యత ప్రతి బిడ్డ మీదకి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. తండ్రి, నీ బిడ్డల జీవితంలో ఉన్న కొదవలను, కొరతలన్నీ కూడా తీర్చండి. నీ భయము ద్వారా ప్రతి బిడ్డ తండ్రి గొప్ప దీవెనలు పొందుకున్నట్లుగా కృప చూపించండి. నీ బిడ్డ బ్రతుకు దినములను నాయన అనేకులు చూచి తండ్రి బ్రతుకుతే అదిగో అలాగే జీవించాలని వారిలో కూడా తండ్రి మార్పును తీసుకొచ్చినట్టుగా కృప చూపించండి. నీ సమాధానముతోనూ, నీ దీవెనతోనూ, నీ మేళ్లతోనూ, నీ ఆశీర్వాదాలతోనూ తండ్రి నీ బిడ్డలకున్న ప్రతి అవసరములు అన్నీ కూడా క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వరం చెప్పున తీర్చి అయ్యా నీ యొక్క తండ్రి గొప్ప బలమైన కార్యాలు ప్రతి బిడ్డలో తండ్రి ప్రతి బిడ్డ జీవితంలో జరిపించి నీవే మహిమ పొందుకోమని యేసు పేరుతో అడిగి దీవెనలను పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్.